హాయ్ అందరికి నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన రెవెన్యూ వీడియో ఉంది కదండి దానికి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు థాంక్యూ సో మచ్ అందరికి మస్తు హ్యాపీ అనిపించింది మా ఫ్రెండ్స్ అందరూ కూడా కాల్ చేసి చాలా ఇన్స్పైరింగ్ ఉంది మస్తు ఉంది వీడియో అని చెప్పి అంటున్నారు అసలు భలే హ్యాపీ ఫీలింగ్ అయితే అనిపించింది అయితే ఈ రోజు వీడియో ఏంటంటే ఒక ఫ్రెండ్ కాల్ చేసింది అనమాట ఏదైనా ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నా బట్ కాకపోతే కొంచెం భయం అనిపిస్తుంది ఎందుకో ఎవరైనా ఏదైనా అనుకుంటారో ఏమో అనే ఒక భయం అయితే ఉంది అదొక్కటి పోట్లే మైండ్ లో నుంచి అని చెప్పింది అనమాట సో నేను దానికే కాదు మీ అందరితో కూడా ఈ విషయాన్ని షేర్ చేద్దామని చెప్పేసి వీడియోని మీ రికార్డ్ చేస్తున్నా ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరో ఏదో అంటున్నారని చెప్పేసి మీకు మీ మీద ఉన్న నమ్మకాన్ని మీరు పోగొట్టుకోకండి మీకు తెలుసు మీరేంటి అనేది మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు మీరేంటి అనేది సో మీరు బయటి వ్యక్తులు ఏదో అనగానే మీరు దానికి రియాక్ట్ అయ్యి మీరు అనవసరంగా మీ ఏమంటారు మీ మైండ్ మీద స్ట్రెస్ పెట్టుకోకండి ఇదైతే నేను చెప్పగలుగుతా ఇంకొకటి ఏంటంటే ఒక పని చేసేటప్పుడు మనకు డ్యామ్ షూర్ గా తెలుసు అనమాట మనం మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అని చెప్పేసి సో ఆ పని తెలిసినప్పుడు మనం ఎదుటి వ్యక్తుల గురించి ఎందుకు ఆలోచిస్తాం ఎప్పుడైతే మన మైండ్ వీక్ ఉంటుందో అప్పుడే మనం ఎదుటి వ్యక్తిని సజెషన్ అడుగుతాం ఎవరో ఏదో అనుకుంటారని మాత్రం ఎప్పుడు కూడా ఒకరి కోసం బతకకండి మీకోసం మీరే బతకండి హ్యాపీగా ఉండండి ఎవ్వరు ఏం చేయరు లైఫ్ కి వచ్చినాం కాబట్టి ఎక్కువ రోజులు ఎవ్వరం బతకం ఈ సర్టెన్ టైం అనే బతుకుతాం కొంతమందికి స్ట్రోక్ రావచ్చు కొంతమందికి షుగర్లు రావచ్చు బీపీలు రావచ్చు అన్ని రోగాలే ఉన్నాయి కాబట్టి ఎక్కువ రోజులు అందరు భూమి మీద అయితే ఉండం ఏదో ఒక టైంలో వెళ్ళిపోయేటోళ్ళమే అది కాకపోతే కొన్ని ఇయర్స్ కొంతమంది 30 సంవత్సరాలు కొంతమంది 60 సంవత్సరాలు కొంతమంది 70 సంవత్సరాలు కానీ ఉన్నప్పుడు మనకు నచ్చినట్టు మన లైఫ్ ని మనమే ఇష్టంగా బతకాలి అంతేగాని ఎవరో ఏదో అనుకుంటారు వీళ్ళ కోసం బతకాలి వాళ్ళ కోసం బతకాలి వాళ్ళు వచ్చి మనకు ముద్ద పెట్టరు కదా మనమే బతకాలి కదా మన పిల్లలు మన ఇల్లు మన సంసారం మనమే ఉండాలి పక్కన ఎవరో వచ్చి ఒక గాలికి ఒక మాట అనిపోతారేమో అంటే విని చెవులతో వదిలేయాలి అంతే తప్ప దాని మైండ్ దానిక తీసుకొని ఆలోచించి దానివల్ల మనకు వచ్చే ఒక పాజిటివ్ ఆలోచన కూడా ఈజీగా కోల్పోతాం అనమాట మనం అందుకే నెగిటివ్ పీపుల్స్ ఉన్నారనుకోండి నిజంగా చెప్తున్నా నెగిటివ్ పీపుల్స్ చాలా మంచి చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే చాలా 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 మంచి చేస్తారు ఇంకోటి ఏంటంటే ఎందుకు మంచి చేస్తారని మీకు డౌట్ రావచ్చు వాళ్ళు మనలో ఉన్న మైనస్లు అన్ని చెప్తారనమాట ఇప్పుడు నేనున్న ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా ఈ వీడియో అబ్బాయి ఇంత ఓవర్గా రెడీ కావడం అవసరమా అంటే నా మైండ్ లో అనిపిస్తుంది అనమాట నేను ఇంత ఓవర్గా రెడీ అయినా అని చెప్పి అప్పుడు నేనేం చేస్తా నాకు ఇష్టం ఉంటేనేమో ఓవర్ తగ్గించుకుంటా నాకు ఇష్టం లేదనుకోండి ఏం కాలే ఏమోలే అనుకోని అని చెప్పేసి కంటిన్యూ అవుతా కానీ నా మైండ్ లో అయితే ఒక ఆలోచన తీసుకొచ్చింది ఎవరు వాళ్ళు ఎట్లా తీసుకొచ్చిరు వాళ్ళని అబ్జర్వ్ చేసిరు అన్ని అంటే ఆ ఒక్కడి తప్ప మిగిలిన అన్ని కొండలు అయితే మంచిగా ఉన్నట్టే కదా సో నెగిటివ్ అనేది చుట్టూ ఉంటది దాన్ని మనం తీసుకునే విధానంలోనే ఉంటది నేను చెప్పినా కదా 10 సార్లు పెట్టి 11వ సారి పెట్టకపోయినా ఎవరో ఒక మాట అంటారని చెప్పి సో మీరు ఒకళ్ళ బయటి వ్యక్తుల గురించి ఆలోచించకండి మీ లైఫ్ మీరు ఇష్టంగా బతకండి బతికిన కొద్ది రోజులైనా హ్యాపీగా మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి మీ లైఫ్ ఒకసారి అంత అయిపోయినాక ముసలితనంలో ఏం చేస్తారు ఏం చేయలేరు కర్ర పట్టుకుని నడవడం తప్ప ఏం చేయలేరు అప్పుడు కూడా మనము దేనికి పనికిరాం ఆ టైం వచ్చేసరికి దేనికి పనికిరాం అప్పుడు మనం ఒక మూల కూర్చోబెడతారు సో మీలో ఏమేం కోరికలు ఉన్నాయి అంటే కోరికలు అని అంటే పెద్ద కాదు మీరు ఏమైనా జాబ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారా ఏదైనా ఒక చేయాలనుకుంటున్నారు ఒక పని చేసేటప్పుడు ఈ పని అవుతుందో కాదు చేస్తామో చెయ్యమో మధ్యలో అయిపోతుందో లేదో నెగిటివ్ ఫస్ట్ తీసేయండి ఒకవేళ మీకు ఇష్టం మీకు ఒక బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం ఇష్టం లేకపోతే మీకు బిజినెస్ పెట్టడం ఇష్టం పెట్టేయండి ఇంకొకటి పెట్టే ముందు మీరు ఒకటి ఆలోచించుకోండి నెగిటివ్ ఫస్ట్ ఆలోచించుకోండి అది జరగదు అని పక్కన పెట్టండి నెగిటివ్ కూడా ఆలోచించండి ఎందుకంటే కీడెంచి మేలెంచి అన్నారు కదా ఒకప్పుడైతే అంటే ఒకవేళ నెగిటివ్ జరిగింది అనుకో నేను ఎట్లా తీసుకుంటా ఇంకొకటి పాజిటివ్ కూడా ఆలోచించండి ఒకవేళ నెగిటివ్ జరిగినా గానీ నేను దాన్ని ఎట్లయినా డెవలప్ చేస్తా వెళ్ళిపోతుంది సెట్ అయిపోతా ఇది కాకపోతే ఇంకొకటి ఆల్టర్నేట్ ఎట్లయితే నేనైతే బతకగలుగుతా కదా నేనైతే బతికించగలుగుతా కదా నేనైతే ఒక మంచి చేస్తున్నా కదా నేను ఒక పనే చేసుకుంటున్నా కదా అని చెప్పేసి అంతవరకే ఆలోచించండి కానీ మిగిలిన ఏది మీరు అన్నారు వీళ్ళు అన్నారు వాళ్ళు అట్లా అనుకుంటారు వీళ్ళు ఇట్లా అనుకుంటారు అనుకోండి మీరు అక్కడే కూర్చున్నారు అనుకోండి మిమ్మల్ని ఎవరు గుర్తించారు మీకు గుర్తించకపోగా పైనుంచి ఒక రాళ్ళేస్తారనమాట వీళ్ళు తిని సపోర్ట్ చేయకుండా ఇంట్లో ఖాళీ కూర్చుంటున్నారు వీళ్ళకి ఏం పని ఉంది అని చెప్పి అనుకుంటారు సో మీ పని మీరు చేసుకుంటూ పోండి ఇంకొకటి ఏంటంటే కొంతమందికి భయం ఉంటది ఒక పని చేయాలంటే మస్తు భయపడతారు ఎందుకు భయపడతారో కూడా తెలియదు ఎవరేమన్నా పక్కన వాళ్ళు ఎవరు కొడతారా ఏమైనా గట్టిగా వచ్చి పల్ల ఏమైనా కొడతారా తిడతారా ఒకవేళ ఒక మాట అంటారేమో వాళ్ళ నోట్ల నుంచి ఒక మాట కానీ దాని వెనక ఎంత కష్టం పడ్డాం ఎంత బాధలు పడ్డాం ఎన్ని కష్టాలు పడితే మనం ఈ స్టేజ్కి వచ్చినాం ఒకరితో ఒక మాట అనిపించుకుంటున్నాం అంటే దాని వెనక ఎన్ని స్ట్రగుల్స్ పడి ఉంటాం ఒక మంచి గొప్పగా పొగిడిరు అని అంటే దాని వెనక ఎన్ని కష్టాలు ఉన్నాయో మనకు తెలుసు సో అనేవాళ్ళు అంటూనే ఉంటారు నువ్వు మంచిగా బతికి ఒక పెద్ద విల్లాలో ఉన్నా అంటారు ఒకవేళ ఏం లేకుండా గుడిసెలో ఉన్నా వీడి బతికి ఆ రోజు ఎచ్చులు కొట్టింది కాబట్టి వీడు ఇట్లా అనుకుంటారు అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు
మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇదే నేను చెప్పాలనుకున్నా. మీరే జనం అంటే ఎవరు అని అంటే మన రక్త సంబంధం దాటి బయటి వాళ్ళందరూ కూడా జనాలతో సమానం. అంటే రక్త సంబంధం అంటే మన బ్లడ్ రిలేషన్, అమ్మ నాన్న, మన ఇంట్లో పుట్టిన అక్క చెల్లి, వీళ్ళ వారికి మన ఇంటి మనుషులు అనమాట. మన పిల్లలు, మన కడుపులో పుట్టిన పిల్లలు, వీళ్ళ వరకే మనం. మిగిలిన అది దాటి 10 దాటిపోయిందంటే మిగిలిన వాళ్ళందరూ బంధువులు, బయటి వాళ్ళన్నట్టే అనమాట. ఎప్పుడైనా మనం ఒక పని చేస్తున్నప్పుడు మన అంతరాత్మకి మన ఇంట్లో ఉన్న మనుషులకు చెప్తే సరిపోతుంది. వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటే బయట ఆటోమేటిక్ గా సొసైటీతో మనకు అంత పని లేదంటే నేను చెప్పను. బట్ కాకపోతే వీళ్ళు ఎంకరేజ్ చేస్తారంటే మంచి ఉంటేనే మన ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి బయటి వాళ్ళని అంత రిసీవ్ చేసుకోకండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో మనము ఎదుగుతున్నాము అని అంటే నెగిటివ్ వస్తూనే ఉంటది. అలా అని ఎదగడానికి ముందు కూడా నెగిటివ్ వస్తూనే ఉంటది. కానీ మనం ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు అనేది మన ఆలోచన మీదనే డిపెండ్ అయి ఉంటది. అది నేను నమ్ముతాను అనమాట. మీరు కష్టపడే మనస్తత్వం మీ దగ్గర ఉంది. ఎదుటోళ్ళు ఎవరో ఏదో అన్నారు అని అంటే మీరు దాన్ని ఎందుకు రిసీవ్ చేసుకుంటారు? అంటే ఎందుకు తీసుకోవాలన్న ఆలోచన మీకు వస్తుంది? అవసరం లేదు కదా. వాళ్ళు అంటనే ఉంటారు, వాళ్ళ పని అది. ఇప్పుడు ఎండకి ఎండి వానకి తడిచి చలికి వణుకుంటూ చేసుకునేది మీరు. పట్టించుకోకండి. ఎవ్వరు మనకు ఒక ముద్ద అన్నం పెట్టరు. నిజంగా చెప్తున్నా కదా, కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అది ఎంత కొట్టుకుపోయే బాధలు వచ్చినా అవి మనమే అనుభవించాలి తప్ప ఎవ్వరు వచ్చి పెట్టరు. ఇవాళ చూస్తారు లగ్జరీ ఉన్నారా, ఎట్లా ఉన్నారు, ఏంది లగ్జరీగా ఉన్నారు అనుకోండి, అబ్బా వీడికి ఏంది, ఎట్లా సంపాదించిండో, ఏం చేసి సంపాదించిండో అని అంటారు. ఒకవేళ దరిద్రం బాగాలేక మొత్తం ఎట్లనో అట్లా డల్ అయిపోయి మొత్తం మనం ఎట్లో అట్లా ఉన్నాం అనుకోండి, అమ్మ కష్టాలలో ఉన్నారు కదా అని చెప్పి తీసుకొచ్చి ఒక 10 రూపాయలు కూడా ఎవ్వరు ఇవ్వరు. ఇవేనో ఒక ఏమంటారు, ఇంకా చెప్పకూడదు, ఎవ్వరు కూడా ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కొన్ని ఏమంటారు, ఈ టైం అని చెప్తారు, ఇంత వడ్డీ అని చెప్తారు, ఇంత తీసుకొచ్చేస్తారు. దాని అనే మాట ఇవాళ ఇచ్చి రేపు 100 మాటలు అంటారు. సో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, ఎవరి జోలికి పోకండి. ఒకటి అనాలి అని ఫిక్స్ అయిన వాళ్ళు మనం మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు. ఒకవేళ మంచి చేస్తేనేమో ఓకే, వాళ్ళకి హ్యాపీ, వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నాం కాబట్టి. చెడు చేసినాం అనుకోండి, వాళ్ళకి ఎట్లయినా మాట్లాడాలనిపిస్తే వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు. కాబట్టి మనకు అవసరం లేదు. జనాల గురించి పట్టించుకోకపోవడం అనేది 100% మన మైండ్ ని మనం చాలా పీస్ఫుల్ గుంచుకుంటున్నట్టు అనమాట. ఎవరన్నా ఒక మాట అన్నారు అనుకోండి, అసలు ఒక్క సెకండ్ మాత్రమే ఆలోచించండి. ఒకవేళ దాంట్లో మీకు పాజిటివ్ అనిపిస్తేనేమో మార్చుకోండి, నెగిటివ్ అనిపించుకుందని పర్సన్నే వదిలేయండి. పర్సన్ పట్టించుకోకండి. పెట్టుకోండి అనేవాళ్ళు ఖచ్చితంగా అంటారు. ఎందుకన్నారు? వాళ్ళకు టైం పాస్. వాళ్ళకి అనడం అనేది ఒక టైం పాస్. నిజంగా అన్ని కష్టాలు పడ్డ వాళ్ళు ఒక మాట అనరు. ఒకవేళ సరే మన ఇప్పుడు ఒకళ్ళు అన్నం అంటున్నాం కదా, మనమైనా సడన్ గా ఏదైనా వచ్చింది అనుకోండి, రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, వదిలేయండి. వినట్టుగా మనకు తెలిసి తెరన్నట్టుగా మన దాకా రాలేదు అనుకున్నట్టుగా వదిలేసేయండి. మీ చుట్టూ పాజిటివ్నే ఉంచుకోండి. మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మీ లైఫ్ అంత హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఒకవేళ దరిద్రం బాలేక మీరు చేయాల్సిన పని ఏమైనా నష్టాలు జరిగినా కానీ రేపు బాగుంటుంది. ఈ రోజు బాగాలేదు, రేపైతే బాగుంటది కదా, ఏదో ఒక రోజు అయితే బాగుంటది కదా. మొత్తం ఇట్లనే అయితే ఉండదు కదా. ఒక అంటారు కదా, నారు పోసినవాడే నీరు పోస్తాడు అని చెప్పి. ఉన్నాయి కొన్ని సామెతలు, అవి చెప్పేంత ఉందో లేదా నాకైతే తెలియదు, కానీ చెప్తున్నా. లైఫ్ ని నెగిటివ్ గా ఆలోచించకండి, పాజిటివ్ గా ఆలోచించండి. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో చేస్తారు, ఎవ్వరు ఏం చేయరు. ఎవ్వరు ఒక ఇంటికి వచ్చి మనల్ని మానవిందికి ఒకరు తిట్టాలనుకున్నా డైరెక్ట్ ఫేస్ మీద వచ్చి ఎవ్వరు తిట్టారు. మీకు ఆ విషయం తెలుసు అనుకుంటా. ఒకరు తిట్టాలి, మనల్ని తిట్టాలనుకుంటే వీళ్ళు ఇట్లాంటి మనుషులు అనాలన్నా డైరెక్ట్ అనరు, ఇండైరెక్ట్ గా వేరే వాళ్ళతో చెప్తారు. ఎట్లాగో వాళ్ళకి చెప్తారు. చెప్పినంత మాత్రం వాళ్ళైతే వచ్చి మనమేమి గబగబా ఏమో చెయ్యరు కదా. ఒక 2 నిమిషాల ఇష్యూ దాన్ని పెద్ద చేసుకొని మనం చేసే పనిని ముందే ఊహించుకొని నెగిటివ్ ఎక్కువ ఊహించుకొని మనం చేయకుండా మధ్యలో వదిలేస్తాం చూసినావా, అది మన మైనస్ అనమాట. సో అట్లాంటి మైనస్లు ఏం పెట్టుకోకండి. లైఫ్ చాలా అంటే చాలా ఉంటుంది, నేర్చుకోవాల్సినవి చాలా ఉంటుంది. కష్టాలు చూడాలి, సుఖాలు చూడాలి. కష్టాలు చూసినప్పుడే సుఖాల విలువ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కింద పడ్డప్పుడు దెబ్బ తగులుతుంది, దెబ్బ తగిలినప్పుడు అదే దెబ్బ లేకుండా ఉందనుకోండి, నొప్పి ఎక్కడ ఉంటుంది? నొప్పి తెలియదు కదా. కింద పడ్డాం కాబట్టి నొప్పి తెలుస్తుంది. ఇంకోసారి పడ్డామనుకో, ఆహా నేను పడ్డా కాబట్టి నొప్పి వచ్చింది. అందుకే బాధలు చూడాలి, కష్టాలు చూడాలి, ఏడుపులు చూడాలి, అన్ని చూస్తేనే జీవితం అవుతుంది. ఎదుటి అంటున్నారు పట్టించుకోవాలా వద్దా అన్న, ఎదుటి వాళ్ళు అంటున్నారు అంటే వాళ్ళు అంటారు, అనేవాళ్ళు ఉంటారు అని మనం ఫిక్స్ అయిపోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన లైఫ్లో అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, అది మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. కానీ మనం ఏం చేసుకుంటూ పోవాలి, మనం ఏం చేసుకుంటూ పోతే మన లైఫ్లో మనం సక్సెస్ అవుతాం, మన లైఫ్లో మనకు మంచి జరుగుతుంది. ఇంతవరకు ఇంపార్టెంట్ అనమాట. మిగిలిన పీపుల్స్ అందరి గురించి అనవసరం. మన ఇంటి మనుషులే మనకి ఇంపార్టెంట్. బయట ఎవరైనా అనుకునే వాళ్ళు వచ్చినా వాళ్ళు వీళ్ళు ఎవరేం చేయరు. మన ధైర్యమే. ఒక ధైర్యపు ఆలోచన, ఒక మంచి పాజిటివ్ ఆలోచన 1000 నెగిటివ్ ఆలోచనలను డైవర్ట్ చేస్తా తెలుసా. నేను చెయ్యగలుగుతా అన్న ఒక సంకల్పం ఉంటుంది చూసిరా, చెయ్యలేను అన్న పనులను కూడా చేపిస్తుంది. అంటే ఎంత ధైర్యం అంటే అంత ధైర్యం ఉంటుంది. ఈరోజు మీకు తెలుసు, మీరు అన్ని చూసిన వాళ్ళే, చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఎంత అప్డేట్ అవుతుంది.
సో నెగిటివ్ అనేది బంద్ చేసుకోండి, ఖచ్చితంగా ఉంటుంది. వైరల్ న్యూస్లే ఒక 2 days మాట్లాడుకుంటా, పెద్ద పెద్ద వైరల్ న్యూస్లే. ఎంత స్టేజ్కి ఎదిగినా ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకో, ఎంత స్టేజ్కి ఎదిగినా ఖచ్చితంగా పడతాం, మళ్ళీ లేస్తాం. నేను ఇవాళ ఎంత రిచ్గా బతికినా ఖచ్చితంగా ఒక స్టేజ్లో పడతా, మళ్ళీ లేస్తా. నాకు పడడం తెలుసు, లేవడం తెలుసు. సో అంతే తప్ప ఇవాళ పడ్డా కదా అని అంటే పడ్డావు, లేవాలి కదా. లేవకపోతే ఏం చేస్తారు, వీడు పడిపోయిందనే అంటారు. నువ్వు లేచి నిలబడ్డప్పుడే నేను 10 మంది గుర్తిస్తారు. సో మీరు అది కూడా నేర్చుకోండి. జీవితం అంటే చాలా చాలా ఉంటుంది. ఇవి చెప్పేంత పెద్దదాన్ని అయితే నేను కాదు. కాకపోతే ఏంటంటే నా ఫ్రెండ్ అడిగింది, దానికి కొంతైనా హెల్ప్ అవుతుంది. ఇలాంటి మిగిలిన వాళ్ళందరూ కూడా సరే నాలాంటి అక్క చెల్లెల్లో ఎవరో ఒక్కరికైనా యూజ్ అవుతుంది కదా, అందుకోసమే చెప్తున్నాను అనమాట. మీలో చాలా టాలెంట్ ఉంటుంది, మీకు మస్తు స్కిల్స్ ఉంటాయి అనమాట. ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుంది. ఇలా ఏమంటారు, నాలెడ్జ్ అనేది ఒకరి సొత్తు కాదు. ఒకరు బై బర్తే మనకు ఒకటి ఉంటుంది. కాకపోతే దాని ఏంటంటే వెలికి తీసే టైంలో కరెక్ట్ పర్సన్స్ మన లైఫ్లోకి రారనమాట. ఆ లైఫ్లోకి వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళేమో ఎదుగుతుంటారు, రాకుండా ఉన్న వాళ్ళు ఉంటారు చూసిన వాళ్ళు సఫర్ అవుతారు. ప్రతి ఒక్క మనిషి సక్సెస్ఫుల్ పర్సనే. కాకపోతే ఏంటంటే సక్సెస్ఫుల్ పర్సన్ అయినా కానీ బయటికి తెలవడానికి టైం పడుతుంది అంతే తప్ప ప్రతి ఒక్క మనిషి సక్సెస్ఫుల్ పర్సనే. నెగిటివ్ ఆలోచనలు ఏమంటే బంద్ చేసుకోండి. వాళ్ళు ఎవరంటారో వీళ్ళు ఎవరంటారో అని అంటే ఎవరేమన్నారు అనేటోళ్ళు ఒకవేళ అనేటోళ్ళు అంటారు అంటే మాత్రం మనం పట్టించుకోవద్దు. ఇంతవరకే నేర్చుకోండి. మనం ఏదైనా ఒక విషయాన్ని లోతు దిగితేనే దాని విలువ తెలుస్తుంది. అంతేగాని పైన కూర్చొని నేను బిజినెస్ చేస్తే నాకు నష్టం వస్తుందో లాభం వస్తుందో అనుకోకండి. లాభం వచ్చినా నష్టం వచ్చినా నేను భరిస్తా, నా దగ్గర భరించే శక్తి ఉంది, నేను ఎట్లనైనా దీన్ని డీల్ చేయగలుగుతా, లేకపోతేనేమో దీన్ని ఇంకా నేను ఎట్లనైనా చేసుకోగలుగుతా. ఒకవేళ నష్టం వచ్చింది అనుకోండి, దీన్ని నేను నష్టాల్లో కాకుండా పాజిటివ్గా ఎట్లా తీసుకెళ్ళాలి, దీన్ని ఏ వేలో తీసుకెళ్తే నేను సక్సెస్ అవుతా అని చెప్పేసి అట్లా ఆలోచించండి. కానీ ఒక ఆలోచన వచ్చిందంటే దిగితేనే దాని విలువ తెలుస్తుంది. కింద పడ్డప్పుడే దెబ్బ విలువ, లేచినప్పుడే సక్సెస్ విలువ తెలుస్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నేను ఏదైనా వీడియో పెట్టింది అనుకో, నా నుంచి నేను ఏదైనా వీడియోలు పెడితే మీ వరకు వస్తాయి అనమాట. ఇంకా ఈ వీడియో అయితే బాయ్.